దేవుని బిడ్లారా, దేవుడు ఆయన కాపుదల భద్రత మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, ముందుకు నడుస్తూ, ప్రతిదినం ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆయన సలహాలు, ఆయన ఆలోచన తీసుకోవాలని దైవ సేవకుడిగా కోరుతున్నాను. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని శారమ్మతో దేవుడు చెప్పాడు. నిజమే, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చొని కనిపెడుతూ ప్రార్థన ద్వారా అనిచ్చే ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఈ దినము బయలుపరిచిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీ మీద పశువులను, మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటిది. రెండవది, అవి విస్తరించి అభివృద్ధి నొందును. చూసారా, అవి విస్తరిస్తాయి, అభివృద్ధి నొందుతాయి. మనుషులు, పశువులు విస్తరిస్తాయి, అభివృద్ధి పొందుతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడోది ఏమంటున్నాడు, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, పూర్వం ఉన్నట్టు మీకు నివాస స్థలమును, మిమ్మును నివాస స్థలముగా చేసి, పూర్వమున్న ఇండ్లు మళ్ళీ అలాంటి ఇండ్లు మీకు నివాస స్థలముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. ఎంత కృపా కనికరం గల దేవుడు, జాలి కలిగిన దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉండడము, మనము ధన్యులము అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఆధిక్యత, ఎవరికి లేని గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు కలిగించాడు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి అందుకే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడుతూ, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నప్పుడు ఆయన నిన్ను పరలోకానికి నడిపిస్తాడు. ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ దినమున నీతోనే వాగ్దానం చేస్తున్నాను, ఈ వాగ్దానము తప్పక పొందుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత నాలుగోది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు అద్భుతమైన మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. మునుపటి కంటే అంటే మునుపు చేసిన మేళ్ళ కంటే అధికముగా, అంటే మునుపు 100% చేశాడేమో, ఇప్పుడు 200%. మునుపు 200% చేశాడేమో, ఇప్పుడు 2000% దేవుడు చేస్తాడు. అంటే మునుపు ఇచ్చాను కదరా బాబు, అమ్మ ఇంకెందుకో అని మన దేవుడు అనడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేశాను. దేవుడిది మనకు బయలుపరిచిన వాగ్దానము. ఈ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీవు పొందుకోవాలంటే కంపల్సరీ అయిన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. కనిపెడుతూ ప్రార్థన చేయాలి. ఓపికతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నమ్మకంతో ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయాలి. ఎడతేయక ప్రార్థన చేయాలి. ఇన్ని రకాలుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు కలగజేసేదను. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. కాబట్టి నీకు మేలు కలగాల, నీకు మేలు కావాలా, కానీ ప్రభు సన్నిధికి రా. ప్రభు సన్నిధిలో కనిపెట్టు. నీ పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. లోకం వైపు, లోకాశల వైపు చూడకు. మనుషుల వైపు చూడకు. వారికి బాగుంది, నాకు ఏమీ లేదు, వారికి అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లేదని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి
నిరుత్సాహపడకు, కృంగిపోకు, అధైర్యపడకు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మహాదేవుడు నీకు కూడా చేస్తాడు. ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన మీద ఆధారపడకూడదు? ఆయన సన్నిధిలో ఎందుకు కనిపెట్టి ప్రార్థన చేయకూడదు? మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం? మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. రెండోది, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్టు మేము నివాస స్థలంగా చేసి. చూసారా? మూడోది, పూర్వం ఉన్నట్టు మేము నివాస స్థలంగా చేస్తానని చెప్తున్నాడు. నాలుగోది ఏం చెప్తున్నాడు? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఐదోది ఇక్కడ ఏంటంటే యేసు క్రీస్తును, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. నేను యేసు క్రీస్తును ఉన్నానని మీరు తెలుసుకుంటారు. నేనే సృష్టికర్త అయిన దేవుడనని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇంత మంచి వాగ్దానం దేవుడు ఈ పూట మనకి ఇచ్చాడు. మరి ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆధారపడుతూ ముందుకు నడవాలని దైవ సేవకుడిగా కోరుతున్నాను. నీకు ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి బాధలు, కష్టాలున్నా వాటి వైపు నువ్వు చూడకు. చూస్తే ఏమవుతుందంటే కృంగిపోతావు. అవిశ్వాసము, అల్ప విశ్వాసము, అపనమ్మకము, అనుమానము కలుగుతుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వైపు చూడు. నీ విశ్వాసాన్ని పెంచుకో, నీ నమ్మకాన్ని పెంచుకో. ఆయన అద్భుతం చేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఎవరు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టారు గుర్తుంచుకో. నీకు ఉన్నతమైన స్థితి ఎవరు కూడా కల్పించారు? ఒక్కరే, ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నీ తలరాతను మారుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచారు, ఆదరించారు. అందుకే మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి. అయ్యా, మాకు కాదు యెహోవా, మీకే స్తుతి మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి నొందునని చెప్పావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పూర్వం పాడైన మిమ్మల్ని నివాస స్థలముగా చేసేదని చెప్పావు. అలాగనే ప్రభా, అయా, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను వాగ్దానం ఇచ్చావు. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.